ఏమనుకుంటుండ్రు? కేసీఆర్ అంటే తమాషా. హద్దులు దాటుతున్నారు, జాగ్రత్త. సిట్టు పేరుతో ఎట్లా పడితే అట్లా చేస్తామంటే కుదరది. రూల్స్ అనేటివి ఉంటాయి, అవిటిని పాటించాలని తెలియదా అన్నట్టు సిట్టు పోలీసులను శీర్షింత గట్టినంత పనిచేసిండు మాజీ సీఎం కేసీఆర్ సారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ మీద సిట్ పోలీసులకు తిరుగు ఉత్తరం రాసిండు కేసీఆర్ సారు. దాంట్లో బాధ్యత ఉన్న పౌరునిగా, ప్రతిపక్ష లీడర్గా మీరు రమ్మన్న విచారణకు వస్తా, కానీ నందినగర్లో ఉన్న ఇంటి గోడకు నోటీస్ లాంటిచ్చుడేంది? అట్లా నోటీస్ లాంటిచ్చొచ్చని రాజ్యాంగం లేడున్నదో చూపెట్టుండ్రి. 65 ఏండ్లు దాటిన పెద్ద మనుషులు ఏడుంటే ఆడనే విచారణ చేయాలని తెలియదా? గాయంత తెలివిలేదా మీకు అన్నట్టు సిట్టు పోలీసులనే కేసీఆర్ విచారించినట్టు ఉత్తరం రాసిండు. నేనుండేది ఎర్రవల్లి అనేది తెలియదా మీకు? తెలియకుంటే మీరేం పోలీసులు? ఇంటెలిజెన్స్ అనేది ఓ డిపార్ట్మెంట్ ఉండి కూడా నేను ఎర్రవల్లిలో ఉంటున్న సంగతి తెలుసుకోకుండా నందినగర్లో ఉన్న ఇంటికి నోటీస్ లాంటి ఇచ్చిండ్రంటే మస్తు టాలెంట్ ఉన్న పోలీసులు మీరు అని అన్నట్టే ఉత్తరం రాసిండు. ఎన్నికల అఫిడవిట్లో ఉన్న అడ్రస్ ప్రకారం విచారిస్తామని అంటుర్రు. మరి హరీష్ రావు సిద్దిపేట ఇంటి అడ్రస్ అఫిడవిట్లు ఉన్నది, నోటీసులు హైదరాబాద్లో ఎందుకు ఇచ్చిండ్రు? అంటే మీ సిట్టు పోలీసులు చేసే పనుల మీద మీకే క్లారిటీ లేదా? సరే, మీరు నందినగర్ ఇంటికే నన్ను రప్పించి విచారించాలని కోరుకుంటాండ్రు కాబట్టి, పట్టుబట్టి నోటీసులు అంటించిండ్రు కాబట్టి రాజ్యాంగాన్ని ఎట్లాగో గౌరవించుతా గానీ మీ సంతోషం మీకోసమైనా నందినగర్కే వస్తా అన్నట్టు చెప్పిండట ఉత్తరంలా. అంతేకాదు, చట్ట ప్రకారము జూబ్లీహిల్స్ ఏసీబీ పోలీసులకు నన్ను విచారించే అధికారం లేదని చెప్పిండు. దానికోసం ఇంతకుముందు కోర్టులు ఇచ్చిన తీర్పులను యాద్ చేసిండు పోలీసులకు. ఆ తీర్పుల ప్రకారం నడుచుకోకుంటే కోర్టులనే ధిక్కరించిన వాళ్ళు అవుతారు, జాగ్రత్త అన్నట్టు చెప్పిండు ఉత్తరంలా. మరి చూడాలి, ఫిబ్రవరి 1వ తారీఖు అంటే ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ల విచారణ ఏ తీరుగా జరుగుతుంది, నందినగర్కి వచ్చే గులాబీ దండును పోలీసులు ఎట్లా కంట్రోల్ చేస్తారు అనేది.